నా పేరు కొనపరెడ్డి శాంతిని. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈరోజు అందరికీ నా తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ చాలా మంది మహిళలు అంటే ఎకనామికల్లీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది మహిళలు ఆ సపోర్ట్ ఇస్తూనే ఇంట్లో చాలా మంది బాధపడుతున్నారు. అంటే మేము అన్ని రంగాల్లో ముందున్నాం. సైంటిస్టులు ప్రూవ్ చేశారు, అందరూ ప్రూవ్ చేశారు. అన్ని రంగాల్లో ముందున్నాం, కాదనట్లేదు. కానీ మెంటల్లీ ఫిజికల్లీ కొంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు. అంటే నేను దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు. అంటే మేము ఇంట్లో వంట చేస్తాం, జాబ్కి వెళ్తాము, పిల్లల్ని చూసుకుంటాము, అన్ని పనులు చేసుకుంటాము. చిన్న 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 ఇష్యూస్ వల్ల ఫ్యామిలీస్లో స్మాల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ని ఇంట్లో అందరూ కలిసి ఎవరైతే తప్పు ఉందో వాళ్ళది తప్పు అని చెప్పలేకపోతున్నారు. మేబీ వాళ్ళ మధ్య ఎందుకని అది తప్పు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానికి కారణం ఏంటి? ఎందుకని ఇంకా అన్ని రంగాల్లో ముందొస్తాం, స్టేట్ ఫస్ట్ వస్తున్నారు అన్నిట్లోనూ, అన్ని రంగాల్లో సైంటిస్టులు, అన్ని మెడికల్లీ. యాజ్ పర్ అవర్ హెల్త్ వీఆర్ నాట్ దట్ మచ్ గుడ్, but we are giving very level best, but because of few conditions we are still at back only. అంటే ఇటువంటి ఎన్నో అసమానతలన్నీ కూడా ఎదుర్కొంటూ కూడా బయటకు వచ్చి ఈ విధంగా పోరాడుతున్నారు ఒక యోధులుగా. ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళందరూ యోధులు ఎలా అయ్యారండి? వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. అలా ఉన్నారంటే వాళ్ళ వెనకాల ఎవరైనా స్ట్రాంగ్ గా ఫాదరో మదరో ఎవరొకళ్ళు ఉంటారు. కొంతమంది అలా యోధులుగా బయటకు వచ్చినా కానీ మన లోపల ఒక బాధ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, మనకి వెనకాల ఎవరొకరు సపోర్ట్ ఉంటేనే కదా మనం ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తాం. కొంతమంది మీరు చెప్పినట్టు చాలా మంది ధైర్యంగా అవన్నీ జస్ట్ పక్కకు తోసేసి అన్ని వాళ్ళ అవుట్పుట్ ని వాళ్ళు బయటకి ఇస్తున్నారు. కానీ చాలా చాలా ఫ్యామిలీస్ లో మీకు తెలుసు, అంతెందుకు మీరు ఫుడ్ కుక్ చేస్తారు, మీ వైఫ్ కి ఫుడ్ బాగుందని చెప్తారా? ఈరోజు చెప్పారు అట్లీస్ట్. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలని కాదు, ఇంట్లో చిన్న చిన్న విషయాల దగ్గరే ఆడవాళ్ళని చాలా దారుణంగా, ఆ మాట చెప్పకూడదు. ఇంకా అది నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఉన్నా కానీ ఆ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలోనే ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్ కి సరైన జరగట్లేదు చెప్పాలంటే. అది అంటే ఇది అందరికీ తెలుసు. యాజ్ ఎ మెన్ యూ ఆల్సో నో వెరీ వెల్, ఎవ్రీవన్ నోస్ వెరీ వెల్. వంటింటి నుండి పరిమితమైన ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇప్పటికి ఆకాశానికి కూడా విశ్వంలో కూడా వెళ్ళడం అయితే జరిగింది. అంటే మహిళా సాధికారత స్థాయికి వెళ్ళలేదంటారా? ఏం చెప్తారు దాన్ని? నేను అలా అని చెప్పనండి. we are very best always, women's always first. మేము ఇప్పుడు మా బెస్ట్ అవుట్పుట్టే ఇచ్చాం. అందరూ ఎవరైనప్పుడు మా హెల్త్ బాగున్నా బాగోపోయినా మేము మీకు ఎవరికైనా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే, ఈవెన్ హెల్త్ బాగోపోయినా కానీ ఇంట్లో అత్తగారైనా ఎవరైనా కానీ మన కోసం వాళ్ళకి బాగోపోయినా కానీ లెగలేపోయినా కానీ మనకి కుక్ చేసి అన్నీ చేసి పెడతారు. నేనేం చెప్పేదంటే, మనం దేవాలయాలకు వెళ్తున్నాం, మన చుట్టూ ఉన్న సొసైటీని చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అయినా కానీ మన మైండ్ ఎందుకు మెచ్యూర్ అవ్వట్లేదు? ఎందుకు ఒకరితో అన్ని చదువుకుంటున్నాం, అన్ని నేర్చుకుంటున్నాం, మహిళలు డెవలప్ అవ్వలేదని చెప్పాలంటే చాలా డెవలప్ అయ్యారు. ఇదివరకు రోజులు అసలు ఇప్పుడు ర్యాపిడో అనేది కాన్సెప్ట్ అంతకు ముందే లేదు. సో ఇది ఈ ఆపర్చునిటీ ఎందుకు ఇచ్చింది? కొంతమంది అంటే ఎకనామికల్ గా అంత స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఒకవేళ చదువుకోపోయినా కానీ వాళ్ళకి కొన్ని డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండడం కోసం ఇలాంటి స్కీమ్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది.
ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యి బాధపడి ఉన్న పరిస్థితి, అంటే ప్రధానంగా ఎవరైతే చూస్తున్న నేపథ్యం కూడా ఇప్పుడు బయటికి వచ్చారు అంటే ఏదైతే ఇటు ర్యాపిడో లాంటివి బైక్ లాంటివి కూడా ప్రధానంగా మగవాళ్లే నడుపున నేపథ్యం, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నడపడానికి ఆ ధైర్యంతో మరి ముందుకు వస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం మీద? ధైర్యంతో అయితే ముందుకు వస్తున్నారు. ఒకవేళ నో చెప్పినా కానీ ధైర్యంగా రావాల్సిందే కదండి. మీరు నో చెప్పినా, ఎవరో నో చెప్పినా మేము ధైర్యంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటారు. ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి మన వెనకాల ఆగిపోతే మన ఫ్యామిలీని చూసుకుంటాక ఎవరు రారు కదండి. ఇటువంటి అవకాశాలన్నీ కూడా మరి ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఏం చెప్తారు? గవర్నమెంట్ చాలా చాలా విషయాల్లో ముందు, అంటే మేమున్నాము మీకు మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ థింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. చివరికి ఏం చెప్పదలుచుకున్నా? ఈ రోజు మహిళా దినోత్సవం కారణంగా సాటి మహిళలను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నా? అట్లీస్ట్ డైలీ ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి, ఫిజికల్ గా మెంటల్ గా. ఈ ఒక్కరోజు అట్లీస్ట్ ½ అన్ అవర్ అందరికి, ప్రపంచం మొత్తం